ఈ అరిసె వందచ్చి అనేసంటే కిందకెళ్ళి అరిసె వందచ్చియా అనేసి నేను పైనుంచి కిందకి తొంగి చూస్తే బియ్యం బస్తాలున్నాయి. అది ఒకటే పిలుస్తుంది అరిసె వందచ్చి అనేసి. అరిసెలెక్కడున్నాయి? అమ్మేవాళ్ళు కూడా ఎవరు రాలేదు కదా! బియ్యం కదా వచ్చింది అనేసి మళ్ళీ మన సీనియర్ సిస్టర్ ఉంటారు కదా! ఎళ్ళేసి "అక్క అరిసె వందచ్చి అంటే ఏంటి" అనంటే "బియ్యం బస్తాలొచ్చినాయంట ఎళ్ళు" అంది. ఓహో! కింద ఉన్న బియ్యం బస్తాలు స్టోర్ రూమ్‌లో ఏపిచ్చాలి కదా! అనేసి ఇంగప్పుడు వెళ్ళాను. అందుకే మిడిమిడి జ్ఞానం కొంచెం కొంచెం తెలుసుకొనుంటే ఇట్లానే ఉంటది. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ నవ్వారనమాట. "ఏ బోండం అరిసె వందచ్చి అరిసెలొచ్చినియా? ఎన్ని తీసుకొచ్చావు?" అనేసి. అంటే యాక్చువల్లీ అప్పుడు కొంచెం లావుగా ఉండేదాన్ని. అది కాకుండా నా హెడ్ కొంచెం పొడుగ్గా ఉండిద్దనమాట. రౌండ్‌గా కాకుండా. సో, అందరూ ఏంటంటే, "ఇదేంటే కొబ్బరి బొండం లాగుంటది నీ హెడ్" అని చెప్పేసి మా సీనియర్ అక్క నాతో ఎవరైతే క్లోజ్‌గా ఉంటారో ఆ అక్క ఆహ్, ఆహ్, ఏమంటే బోండం, బోండం అనేది. అది ఆ అక్క వినగా మా క్లాసోళ్ళు అన్నా గాని సరే ఒప్పుకునేది కాదు. మా అక్క లేకపోతేనే అందరూ బోండం అనేవాళ్ళు. లేదంటే ఇందు అని పిలిచేవాళ్ళు. చాలా చక్కగా ఉండేది. కాకపోతే అక్కడ నేను ఒక 6-8 మంత్స్ ఉన్నా. నాకు వాటర్ పడక ఇంక అక్కడి నుంచి చేంజ్ అవ్వాల్సొచ్చింది. ఈ తర్వాత నుంచి ఒక హర్రర్ ఎపిసోడ్